శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు మధ్యలో మరి కుజగ్రహం వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది. సో అయితే అక్కడ ఆల్రెడీ స్థిరంగా ఉన్నటువంటి గురుగ్రహాన్ని కలవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం, అంటే ఈ గురు కుజుల కలయిక. మరి ఈ కలయిక వివిధ రాశుల వారికి ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ముందు అసలు గురుగ్రహం కుజగ్రహం వాటి కారకత్వాలు, అవి ఏ ఏ భావాల మీద ఎక్కువగా దాని ప్రభావం చూపుతుంటాయి, మరి గురువు కుజుడితో కలిసి ఉండడం వలన గురువుకి లాభమా కుజుడికి లాభమా అనే విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. అంటే మనకి రాశి చక్రంలో ఉన్నటువంటి 9 గ్రహాల్లో కామన్గా అన్ని గ్రహాలు కూడా పరస్పరం మానవ జీవితం మీద, ప్రతి జాతకుడి మీద ప్రభావం చూపుతుంటాయి. కానీ సౌలభ్యం కోసం కొంతమంది ఋషులు కొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడతాయి, మరికొన్ని గ్రహాలు కొన్ని రాశుల వారికి ఉపయోగపడడం అనే విధంగా జస్ట్ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. కానీ ప్రభావం చూపడంలో ఇంచుమించుగా అన్నీ కూడా సమానంగా చూపుతుంటాయి. సో ఈ గురుగ్రహం లక్షణం ఏంటంటే, గురుగ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని బాగా పెంచడం జరుగుతుంది, ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి గురువు ఏ రాశిలో ఉంటే ఆ శరీర భాగం కూడా కొద్దిగా ఎక్స్పాండ్ అయినట్టుగా, కొద్దిగా పుష్టిగా కనబడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా గురువు 6వ స్థానంలో ఉన్నవాడికి పొట్ట కొంత ఎక్కువగా కనబడుతుంటుంది. అదే లగ్నం అందే గురువు ఉన్నవాడికి ముఖం చాలా పుష్టిగా ఆకర్షణీయంగా కనబడుతుంటుంది. సో ఈ విధంగా వివిధ భావాల్లో గురువు ఉన్నప్పుడు ఆ భావాన్ని వృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ప్రభావాన్ని తీసుకొని ఆ గ్రహాని యొక్క ఫలితాలు కూడా విపరీతంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. మరి సుమారుగా ఇప్పుడు కుజుడు ధైర్యానికి కారకుడు, ధనానికి భూములకి స్థిరాస్తికి కారణం అవుతుంటాడు. అంటే ధనం అంటే భూముల మీద వచ్చే ధనానికి కారణం అవుతూ ఉంటాడు. అలాగే సేవక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ పోలీస్ డిపార్ట్మెంటు, రక్షణ శాఖ మొదలగు వాటికి కుజుడు కారణం అవుతుంటాడు. మరి కుజుడు ఎవరికైతే మిత్రగ్రహం అవుతాడో, ఎవరి జన్మజాతకంలో కుజుడు బలంగా ఉంటాడో వారికి కుజుడు యొక్క ఫలితాలు గురువు అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 2 గ్రహాలు కూడా మరి ఏ ఏ రాశుల వారికి బలంగా అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ రాశులకు వ్యతిరేకంగా ఉంటాయని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మరి మనకి ఇదే గురువు రాహుతో కలిసినప్పుడు గురుచండాల యోగం అంటాం. అప్పుడు ఏమవుతున్నాడు, గురువు రాహు ఫలితాలు తీసుకొని తన యొక్క సహజమైనటువంటి సంస్కారాన్ని కొంతవరకు తగ్గించుకొని కొంతవరకు జాతకుడిని వేరే మార్గాల ద్వారా నడిపిస్తుంటాడు. అదే గురువు చంద్రుడితో కలిసినప్పుడు గజకేసరి యోగం అనే అద్భుత యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి అన్ని రకాల సౌఖ్యాల్ని కలిగిస్తూ ఉంటాడు. అయితే స్త్రీల వల్ల అవమానాలు కూడా కలిగిస్తుంటాడు. మనకి కలిగించినటువంటి ఇప్పుడు ఈ కుజ గురుగ్రహాలు 2 కూడా మిత్రగ్రహాలు. ఈ మిత్రగ్రహాలు 2 కూడా శత్రుస్థానంలో కలుస్తున్నమాట. అంటే శుక్రుడి యొక్క రాశి అటు గురువుకి శత్రుస్థానం అవుతుంది, కుజుడికి ఒక విధంగా సమస్థానం అయినప్పుడు కూడా టెక్నికల్గా శత్రుగ్రహ స్థానమే అనుకుందాం. అప్పుడు ఏమైతే అంటే ఈ 2 గ్రహాలు ఆటోమేటిక్గా కలవడం వల్ల ఏంటంటే వ్యక్తిగతంగా వీటి యొక్క బలాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సహజంగా మరి ఈ 2 గ్రహాలు వృషభ రాశిలో కలవడం వల్ల ఆర్థిక పరంగా కామన్గా ఇది అందరికీ కూడా వర్తిస్తుంటుంది. సహజ రాశి చక్రమైనటువంటి
ధనస్థానం వృషభ రాశి. ఆ రాశిలో గురువు అక్కడ ఉండడం వల్ల, అక్కడ కుజుడు రావడం వల్ల ఏమైందంటే, కుజుడు కారకత్వాల ద్వారా జాతకుడు ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తాడు. దీనికి ముందుగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునే అవకాశం ఉంది. భూములు, స్థిరాస్తులు విలువ పెరిగే అవకాశం ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ రంగం పెరిగే అవకాశం ఉంది. ఎవరైతే ఈ రంగాల్లో భూముల్ని బేస్గా తీసుకొని ఎవరైతే బిజినెస్ చేస్తుంటారో, అలాగే వృషభ రాశి వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి, వ్యవసాయానికి భూములకి సంబంధం ఉంటుంది కాబట్టి, మొత్తం మీద వ్యవసాయ రంగం అంతా, వెటర్నరీ డిపార్ట్మెంటు, ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో విధమైన అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పుడు కూడా ఇది ఆర్థిక పరంగా అందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికపరమైన అభివృద్ధిని కలిగించే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి రాశి అందే గురు కుజుల సంయోగం అంటే ఒక విధంగా ఇది ఈ రెండు గ్రహాలు కూడా వృషభ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి గ్రహాలు కావు. గురువేమో అష్టమ లాభాధిపతిగా, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రునికి శత్రుగ్రహం. అయితే స్వభావ సిద్ధంగా సహజ శుభుడు కాబట్టి గురువు తన సహజ శుభ లక్షణాలు ఖచ్చితంగా జాతకుడికి ఇవ్వడం జరుగుతుంది. అంటే సహజ శుభ లక్షణాలు గురువు అంటే సంతానం, ఫైనాన్సు, విద్య, ఆరోగ్యం, ఇవన్నీ కూడా గురువిచ్చే కారకత్వాలు. గురువు కారకత్వం వహించే విషయాలు అష్టమ లాభభావాలు రెండు కూడా ఒక విధంగా జాతకుడికి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అయితే కుజుడు సప్తమ వ్యయాధిపతి, ఒక విధంగా రెండు కూడా ఒక వ్యతిరేక స్థానాలు లాంటివే. ఈ రెండు గ్రహాలు కూడా మరి వృషభ రాశిలోనే కలుస్తున్నాయి. సో జ్యోతిష శాస్త్రంలో ఎలా ఉంటుందంటే, ఏదైనా గురుగ్రహం తను ఒక 10 పాయింట్లు బలం కలిగి ఉన్నాడు అనుకుందాం, లేదంటే నష్టం అనుకుందాం, 10 పాయింట్లు దానికి ఇద్దాం. కుజుడు అతనికి ఒక 8 పాయింట్లు పాప ఫలితం కానీ శుభ ఫలితం కానీ ఇస్తాం. అంటే రెండు పాప ఫలితాలు అన్నప్పుడు 10 + 8 అనుకుంటాం, 18 ఫలితాలు మనకి ఇస్తారేమో, 18% అనుకుంటాం. కానీ ఆ విధంగా ఉండదు, అది గుణకారించబడుతుందన్నమాట. అంటే 10 × 8 గుణిస్తే 80 అవుతుంది కదా. ఆ విధంగా ఒక 100 రెట్లు తన యొక్క పాపం కానీ శుభం కానీ పెంచుకోవడం జరుగుతుంది. రెండు శుభగ్రహాలు కలిసినప్పుడు తన శుభ ఫలితాన్ని విపరీతంగా పెంచుకోవడం జరుగుతుంటుంది. అలాగే రెండు పాపగ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా అనేక రెట్లు పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఒక శుభుడు పాపి కలిసినా కూడా పాప ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక శుభగ్రహం పాపగ్రహంతో కలిస్తే ఖచ్చితంగా ఆ పాపగ్రహాలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం పరిహారం ద్వారాను స్వయం కృషి ద్వారాను మార్చుకున్నప్పుడు శుభ ఫలితాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. మరి రెండు గ్రహాలు ఇక్కడ చేరాయి కాబట్టి జాతకుడికి ఒక విధంగా ధనం ఎంత వేగంగా వస్తుందో అంతకన్నా వేగంగా రెట్టింపు ఖర్చు అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే గురువు లాభాధిపతి, అష్టమ లాభాధిపతి. అంటే మనకి ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్ ద్వారా కానీ, లంచాల రూపంలో కానీ, బ్లాక్ మనీ రూపంలో కానీ మనది కాని ధనం వచ్చే అవకాశం ఉంది. సో ఆ విధంగా మరి గురువు అక్కడ వ్యయాధిపతి అవ్వడం వల్ల సప్తమం అన్నది ఒక మారక స్థానం, వ్యయం అన్నది ఒక ఖర్చు స్థానం. ఖచ్చితంగా జాతకుడికి 100% వచ్చిన దానికన్నా విపరీతమైనటువంటి ఖర్చు ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే మరి ఒక విధంగా జాతకుడి యొక్క ఆరోగ్య సంబంధించిన విషయాల్లో అనూహ్యంగా జాతకుడికి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. అంటే అష్టమాధిపతి రాశి అందు ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధి ఏమైనా ఉంటే సడన్గా అది మరి హాస్పిటల్ సందర్శించడం, వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. దానికి తోడు ఇక్కడ కుజుడు వ్యయాధిపతిగా హాస్పిటల్కి కారణం అవుతుంటాడు. మరి కుజుడు ఆపరేషన్లకు కారకుడు కదా. సో ఆ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి
మరి ఏదైనా సర్జరీ లాంటిది జరిగే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ అనుకోని విధంగా జాతకుడికి ఎక్కడి నుంచో ఒక 5 లక్షల రూపాయలు బహుమతిగానో వేరే విధంగానో స్థిరాస్తి రూపంలోనో వచ్చింది అనుకుందాం. దానికి మించిన ఖర్చు ఈ విధంగా ఒక 10 లక్షలు ఈ హాస్పిటల్కో లేదంటే ఏదన్నా వేరే ఇవ్వవలసి ఉండడమో, బాకీ తీర్చడమో, వడ్డీ పెరగడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. సో అలాగే మరి చాలా వరకు మరి అనారోగ్య విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కువగా వృషభ రాశి వారు షుగరు, థైరాయిడ్, కిడ్నీ సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మరి కంటి సంబంధించినది కానీ పంటికి సంబంధించిన విషయాల్లో మరి ఏదైనా ముందు జాగ్రత్త చర్యగా వాటిని ఏదో విధంగా వైద్యం చేసుకునే విషయంలో కూడా మరి గ్రహాలు మీకు కొంతవరకు ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. అలాగే జాతకుడు విపరీతంగా పౌరుషం పడి ప్రతిదానికి కూడా ఘర్షణ వాతావరణంలో ఎదుటివాడిని దూషిస్తూ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటూ ప్రవర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువ కోపం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా బీపీ లాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు తగు విధంగా జాగ్రత్త తీసుకొని మరి ఆ బీపీ తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మిగతా విషయాలు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సెక్యూరిటీ డిపార్ట్మెంటు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి, అదనపు ఆదాయం రావడం, అదనపు బాధ్యతలు రావడం, ప్రమోషన్ లాంటిది కూడా ఈ రాబోయే 40 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది. గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న, వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు. గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచవచ్చు. అదేంటంటే గోసేవ, గోవుల్ని సేవించడం, గోవుల్ని రక్షించడం, అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి. అంటే శుభ్రంగా దాన్ని తుడిసి అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి. సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషం అన్నా పరిహారం అవుతుంది. అక్కడికి ఏళ్ళనాటి శనిలో, జన్మశనిలో, అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి. శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక 4 ఫ్యాన్లు, ఒక 3 ఫ్యాన్లు అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం. అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల, అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది? ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం, గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు. కందులు పెడతారు మంగళవారం రోజు నానబెట్టి, ఓహో వీడు పెళ్లి కోసం, కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చిన గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. మీకు ఏ దేవతని మీరు అక్కర్లేదు, గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. మీకు పురాణాల్లో కూడా తెలుసు. అందువలన ఏంటంటే గోవుని కోరితే ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం ముక్క కలిపి, లేదంటే చెరుకు, అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుందో అది ఇవ్వచ్చు. ఇంకా అద్భుతమైన రెమెడీ, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పులు కురిగిపోయారు, ఇంకా మీరేం చేయలేరు అనుకున్నాం, అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి. మీరు ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీలకి
బెల్లం ఎంత ఖరీదు అవుతుంది? కేజీ 100 రూపాయలు, 6,000 అక్కడ డొనేట్ చేయండి. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో మనకు అనవసరం. మీరు అక్కడ డొనేట్ చేయండి. మీకు ఓపిక ఉంటే 60 కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మరణ సమస్యన ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.